కాలభైరవుడు ఎందుకు మౌనంగా శిక్షిస్తాడు? కాలభైరవుడు కోపంగా అరవడు, శాపం పెట్టి తక్షణమే నాశనం చేయడు. అయితే అతని శిక్ష ఎందుకు ఇంత భయంకరంగా ఉంటుంది? ఎందుకంటే కాలభైరవుడు మాట్లాడడు, మౌనంగా చూస్తాడు. కాలభైరవుడు శివుడి ఉగ్రరూపం, కానీ ఉగ్రం అంటే అవివేకం కాదు. కాలభైరవుడు న్యాయానికి ప్రతిరూపం. అబద్ధాన్ని తట్టుకోడు, అన్యాయాన్ని మన్నించడు. అయినా తక్షణ శిక్ష ఎందుకు ఉండదు? చాలామంది అడుగుతారు, గుడిలో తప్పు చేశాడు కానీ అతనికి ఏమీ కాలేదు, దేవుడి పేరు వాడుకొని దోచుకున్నాడు, ఎందుకు శిక్ష పడలేదు అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడే కాలభైరవుని మౌనం మొదలవుతుంది. ఒక పురాతన క్షేత్రం, అందులో ఒక కాలభైరవుని గుడి. అక్కడ ప్రతి ఒక్కరూ నమ్మేది ఏంటంటే అక్కడ చేసిన తప్పు బయటపడకుండా ఉండదు అని. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి, అతని పేరు మాధవ్. గుడి ఆస్తుల బాధ్యత అతనిదే. భక్తుడిగా పేరు, నుదుట విభూతి, నోట్లో భక్తి మాటలు. కానీ గుడి డబ్బు తన పనులకు వాడాడు. తర్వాత తిరిగి పెడతా అని తనకు తానే చెప్పుకున్నాడు. రోజులు గడిచాయి, ఏమీ కాలేదు. మాధవ్ నవ్వాడు. తనలో తానే ఇలా అనుకున్నాడు, కాలభైరవుడి కథలు భయపెట్టడానికి మాత్రమే. ఇదే అతని అతిపెద్ద తప్పు. కాలభైరవుడు అప్పుడే శిక్ష మొదలుపెట్టాడు, అది కూడా కనిపించకుండా. మాధవ్ జీవితంలో చిన్న చిన్న మార్పులు. ఇంట్లో శాంతి తగ్గింది, పిల్లల మధ్య గొడవలు, అకౌంట్లు గందరగోళం, నిర్ణయాలు తప్పుదారి పట్టాయి. ఏదీ పెద్దగా కనిపించలేదు, కానీ అన్నీ కలిసి బరువయ్యాయి. కాలభైరవుడు ఒక్కసారిగా చంపడు, ఎందుకంటే మరణం శిక్ష కాదు. బ్రతికే ఉండి తన తప్పుల ఫలితం చూడటం అసలైన శిక్ష. అందుకే అతను మౌనంగా ఉంటాడు. కొన్ని నెలల తర్వాత ఆడిట్ వచ్చింది. పాత రికార్డులు తెరుచుకున్నాయి. మాధవ్ చేసిన ప్రతి తప్పు సాక్ష్యాలతో బయటపడింది. అరెస్ట్ జరిగింది. గుడి ముందు అతన్ని గుడి ముందు కాలభైరవుని ముందే అరెస్ట్ చేశారు. అప్పుడు మాత్రమే మాధవ్ వణికాడు. నన్ను వెంటనే ఎందుకు శిక్షించలేదు అని ఏడ్చాడు. అప్పుడు పూజారి గారు ఒక మాట చెప్పారు, కాలభైరవుడు శిక్ష ఆలస్యం చేయలేదు, నీ జీవితం నువ్వే కూల్చుకునే వరకు వేసి చూశాడు అని అన్నారు. కాలభైరవుడి భయం అంటే రక్తం కాదు, మెరుపు కాదు, నీ తప్పులు నీ జీవితాన్ని నీ మీదకి తిప్పడం. అది జరుగుతుంటే దేవుడు మాట్లాడడు, అతను చూస్తూ ఉంటాడు. కాలభైరవుడు కోపంగా ఉన్నాడని కాదు, న్యాయం నిశ్శబ్దంగా పనిచేస్తుందని మర్చిపోతా. మౌనం అంటే క్షమ కాదు, మౌనం అంటే లెక్క మొదలైంది అని. కాలభైరవుడు నిన్ను ఎప్పుడు శిక్షిస్తాడో కాదు, నీ తప్పులు నిన్ను ఎప్పుడు శిక్షించడం మొదలు పెడతాయో అదే అసలు భయం. ఇటువంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్.